అతను వచ్చేసి కాలేజీలో చదువుతున్నారు. అయితే సస్పెండ్‌గా 2కి కాల్ చేశారు మాకు. 2కి కాల్ చేసి చనిపోయాడు మీ అబ్బాయి ఇలా హ్యాంగింగ్ చేసుకుండు అని చెప్తున్నారు సార్. అది సడెన్‌గా వచ్చేసరికి ఎవరో కాల్ చేశారు. దానివల్ల చనిపోయిండు. లేకపోతే లవ్ ప్రాబ్లమ్ అంటున్నారు. ఏదో క్లారిటీ లేదు సార్ యాక్చువల్‌గా. మాకు క్లారిటీ తెలిపియాలని కోరుతున్నాం సార్ అంతే. అంటే ఇంతకుముందు ఏమన్నా మీకు ఇంట్లో చెప్పేది ఏమైనా ఇష్యూ? ఇంతకుముందు ఇంట్లో ఆయన ఎలా ఉంటాడంటే సార్ ఒక ఫ్లవర్ స్టూడెంట్ సార్ యాక్చువల్‌గా ఆయన. స్టేట్‌లో సెకండ్ ర్యాంక్ అయింది. ఫ్లవర్ స్టూడెంటు. ఆయన చదివే విధానమైనా, ఇది చేసే విధానమైనా మంచిగుంటది సార్ యాక్చువల్‌గా. ఆయన పరిశుభ్రాల్లో కూడా మంచిగుంటది సార్ ఆయన. నేను అనుకున్నదేందంటే సార్ జేఎన్‌టీ నుంచి అయినా ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేకపోతే ఆయన రాజు అనే క్యాండిడేట్ వస్తున్నారంటే జేఎన్‌టీయూ పర్మిషన్ లేనిది ఎలా వస్తారు సార్? రాలేరు కదా! ఆయనది ప్రూఫ్ కావాలి కదా సార్! ఎట్టైనా సరే ప్రూఫ్ కావాలి. ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుండు. నైట్ మంచిగానే మాట్లాడిండు. ఫోన్ చేసినా ఏం చేస్తున్నారు అంటే చదువుతున్నా, మిడ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, చదువుతున్నా, ప్రిపేర్ అవుతున్నా, బట్టలు ఉతకడానికి వెళ్ళాలి, టైం లేదు, పొద్దున్న మాట్లాడుతా అన్నాడు. పొద్దున్న కూడా మంచిగా పోయినట్ట కాలేజీకి. ఇక మధ్యాహ్నం కూడా బాగానే ఉండంట కాలేజీలో స్టూడెంట్స్తో ఫ్యాకల్టీతో బాగానే ఉండంట. సడన్గా వాళ్ళ అన్నం తినడానికి పోరి మీరు, నేను రూమ్లో ఉంటా అని చెప్పినంట. ఇక అంతే మించి సార్ వాళ్ళు ఇక ఏం జరిగిందో ఏం చేసిందో మాకు తెలియదు. ఇక అప్పటి నుంచి సడన్గా సార్ వాళ్ళు 2:30కి ఫోన్ చేసి మీ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుండు అన్నారు. ఇక సడన్గా అంటే ప్రజెంట్ అంటే బతికి ఉండాలి, చచ్చి ఉండాలి. నేనే డైరెక్ట్ కన్ఫర్మ్ చేసి అడిగిన. అయితే పల్స్ రేట్ ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఉన్నారు. మళ్ళీ అదే 20 నిమిషాలకి ఫోన్ చేసి మీ అబ్బాయి చచ్చిపోయినాడని లాస్ట్కి చెప్పాడు సార్. ఇక అదే సార్ వాళ్ళతో నాకు అక్కడ వచ్చింది ఫోన్ కాల్, అదే లాస్ట్. ఇక ఎవరి వ్యక్తి మీద మాకు అనుమానం ఉంది సార్. ఎవరు? రాజు. ఆయన కాలేజీలో మళ్ళీ మావాడు చచ్చిపోయిన తర్వాత కూడా కాలేజీకి వచ్చినట్ట. చచ్చిపోయినా మాట్లాడి వచ్చి కనుక్కొని పోయినంట. మళ్ళీ స్టూడెంట్తో కూడా లింక్ ఉందంటూ సార్. ఇక